రైట్ నౌ అంటే అడగచ్చు అడగకూడదు అంటే క్యారెక్టర్ ఏం ఓపెన్ చేయదులేండి అంటే నెట్లో పెట్టారు ఎన్టీఆర్ బయోపిక్లో కూడా మీరు చేస్తున్నారు అని చెప్పాను. Yes ma'am. That's a proud moment. It was nice. I'm glad Krish sir had it in mind, called me, but he had some queries in mind. ఎలా పర్ఫామ్ చేస్తాడో భరత్ ఏం చేస్తాడో ఏంటో అని. సమ్ ఐ థింక్ మై హోంవర్క్ వర్క్. హీ వాజ్ క్వైట్ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ ఐఎమ్ డూయింగ్. సో నేను కూడా ఇంత చూసుకోలేదండి. నాకు బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కమలాసన్ సార్ స్కూల్. సో వీఆర్ నాట్ సపోజ్ టు గో అండ్ లుక్ అట్ ద మానిటర్ అన్లెస్ అండ్ అంటిల్ టోల్డ్ టు. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే డైరెక్టరే చెప్తారు కదా, మీరు ఆయన చూస్తారు, మేము చూడకూడదు. హీఈస్ అంటే దేర్ అంటే డిఫరెంట్ లీగ్ మేడం. హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ లీగ్. వాట్ హీ సేస్ ఈస్ యూ విల్ బికమ్ కాన్షియస్ పర్ఫార్మింగ్ ద నెక్స్ట్ షాట్ అంటారు ఆయన. సో మీరు చూస్తే యూ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. డైరెక్టర్ వాంట్స్ సంథింగ్, డైరెక్టర్ వాంట్స్ యూ టు లుక్ అట్ ఇట్, యూ గో అండ్ సీ. నాకు సెల్ఫ్ ఇది ఇంకా ఐ హావ్ నాట్ కమ్ అప్ టు ఎ లెవెల్ వేర్ ఐ విల్ గో జడ్జ్ మై సెల్ఫ్ లుకింగ్ అట్ ద మానిటర్. ఏం రిహర్సల్ ఉన్నా కూడా ఐ డూ ఇట్ ఇన్ మై మిర్రర్. చూసి ఐ ట్రై టు గివ్. ఐ థింక్ క్రిష్ సర్ వాజ్ వెరీ హ్యాపీ. సరే, మీది ఎంబీబీఎస్ అయిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత స్పెషలైజేషన్ అంతా చేశారు, డాక్టర్ అయ్యారు, అదర్ హాస్పిటల్స్లో చేశారు. ఫైనల్లీ యూ కేమ్ టు అపోలో ఫ్రమ్ లాస్ట్ 15 to 18 years మేబీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ అంతే కాలంగా ఉన్నట్టున్నారు కదండి. 9 years కదా. ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఎవరు అంటే ఎవరని చెప్తారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను వెళ్ళి అప్రోచ్ చేసింది తేజ గారి మూవీ అండి. ఓకే. ఒక విచిత్రం అని జస్ట్ ఒక్క సీన్ క్యారెక్టర్ చేశాను. దట్ వాజ్ బేసిక్లీ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. దాని తర్వాత ఐ వాజ్ డూయింగ్ స్మాల్ రోల్స్ ఇక్కడ అది ఇది ఏదో చిన్న క్యారెక్టర్స్ చేశాను. మై బ్రేక్ వాజ్ జేడీ సార్ది. జగపతి బాబు గారితో కలిసి అబ్ తక్ చెప్పండి రీమేక్ చేశారు. ఆయనే కదా ఫస్ట్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో క్యారెక్టర్ ఇచ్చింది ఆయన. ఎగ్జాక్ట్లీ. లక్కీలీ ఏంటంటే దాంట్లో యూనిఫామ్ వేసుకోలేదు నేను. ఓకే. జగపతి బాబు సార్తో పాటు ఉంటాను, బట్ ఐ నెవర్ ఓర్ యూనిఫామ్ ఇన్ ద ఫిల్మ్. దాని తర్వాత చేశాను మూవీ ఈనాడు. అట్ వాజ్ బైలింగ్వల్ ఫిల్మ్. ఇక్కడ అది అక్కడ ఉన్నై పోలూరు అని తమిళ్లో వచ్చింది. ఓకే. సో దట్ వాజ్ వేర్ ఐ స్పోర్టెడ్ యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఇంతవరకు వదలట్లేదు. కానీ ఒక్క పర్సన్ని ఎవరినైనా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా సరే, డైరెక్టరు ఎలా వాళ్ళని పోర్ట్రేట్ చేయాలనుకున్నారో, ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా చేయాలనుకుంటే ఒక కమెడియన్ని విలన్గా కూడా చేయించగలిగే సత్తా ఉంటుంది డైరెక్టర్ చేతిలో. అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కమెడియన్గా కూడా చేయొచ్చు. సో అల్టిమేట్గా కామెడీ వి డిడ్ ఫర్ రాజా ద గ్రేట్ చేశాను కదా. అంటే నేను కామెడీ చేయాలనే ఆ సినిమా చేశాను. ఎస్. అంటే నేను అనేది ఒక డైరెక్టర్ గనక తలుచుకుంటే డెఫినెట్గా ఎవరినైనా ఎలా అన్నా చూపించగలిగే సత్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బేసిక్ ఏంటంటే వాళ్ళకి పాపం అంత టైం ఇవ్వలేరండి. ఐ మీన్ యూఆర్ ఇన్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ వేర్ యూఆర్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అండ్ మెయిన్ విలన్. అదర్ క్యారెక్టర్స్కి వాళ్ళకి అంత టైం ఫోకస్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఐ మీన్ లైక్ యూ షుడ్ ఫాలో ఇన్ టు హ్యాండ్స్. లైక్ ఇప్పుడు క్రిష్ గారు ఉన్నారు. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ హీ ఈస్ వాచింగ్. See, this because you are doing a biopic, he is focusing on every expression you give, he is focusing on everything you do. మిగతా క్యారెక్టర్స్ ఏంటంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ ఎవరో వచ్చి డైలాగ్ ఒకసారి 4 సార్లు చెప్పించి ఆ డైలాగ్ సార్ డైలాగ్ గుర్తుందా, డైలాగ్ చెప్తారా, ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నారండి. అన్ఫార్చునేట్ థింగ్. ఐ మీన్ దట్ డజంట్ హ్యావ్ ఎ సెన్స్. వాళ్ళు ఇదేంటంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైనా సీనియర్ యాక్టర్ ఉంటే దే షుడ్ నాట్ గెట్ అఫెండెడ్. సో వాళ్ళు అంటే ఏంటయ్యా 2సారి చేస్తున్నాడు వీడు, ఏంటయ్యా 3 ఇది రాకూడదని. ఐ మీన్ ఇట్స్ స్లోలీ చేంజింగ్ అండి. ఇట్ విల్ చేంజ్. స్టార్టింగ్ ఇన్నేళ్ళ నుంచి అంటే మీ యాక్షన్ వరకు వస్తే స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 40 మూవీస్ చేసినట్టున్నారు నియర్ బై. నేను ఆల్మోస్ట్ 76 ఫిల్మ్స్ అయింది. 70 అంటే మొత్తం ఆల్ ఓవర్గా చెప్తాను. నేను తెలుగు ఓకే ఫైన్. ఆల్ ఓవర్గా చూసుకుంటే 70 మూవీస్కి సంబంధించి మీలో మీకు ఎక్కడ చేంజ్ ఎక్కువ కనిపించింది? అంటే ఫస్ట్ మూవీకి ఇప్పుడు చేసే ఈ మూవీకి రైట్ నౌ మీలో కనిపించిన మార్పులు ఏంటి? ఐ థింక్ ప్రాబ్లీ యాజ్ అన్ యాక్టర్ మెచ్యూర్ అయినాను అనుకుంటున్నాను. అంటే లైక్ డే 1 to ఇప్పుడు చూస్తే డెఫినెట్లీ ఈవెన్ ఇఫ్ ఎ డాగ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ మై ప్లేస్, ఇఫ్ ఇట్ వాస్ ట్రైన్ ఫర్ 10 years, ఇట్ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్ బెటర్. సో ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ డాగ్. స్టార్టింగ్ ఫస్ట్ మూవీలో మీరు ఫస్ట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఇది అని మీకు ఒక డైలాగ్ పేపరు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా యాప్ చేసుకున్నారు? ఈరోజు మీకు సీన్ ఇచ్చి సీన్ పేపర్ ఇచ్చి డైలాగ్ చెప్పినప్పుడు మీరు ఎలా దానికి ప్రిపేర్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చి ఆ తేజ గారి దగ్గర ఫస్ట్ సీన్ పేపర్ ఉండదు. తేజ గారు వచ్చి చెప్తారు ఇలా చేయాలంటారు, మనం చేయాలి, ఓన్ డైలాగ్ అంతే కదండి. వీళ్ళు చేస్తే ఇది చెప్పండి, ఇది అంతే అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దెన్ ఐ డింట్ నో అంటే లైక్ ఇప్పుడు టుడే ఈరోజు ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను అంటే బిట్ ఆఫ్ సెన్సిబుల్ అంటే ఏ లెన్స్ వాడుతున్నారు, షార్ట్ ఎక్కడి వరకు వస్తుంది,
ఎక్కడ లైట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, కో ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు, ఇది ఇంత జడ్జ్మెంట్ వరకు ఐ కెన్ డూ టుడే. నా మార్క్ ఎక్కడ ఉంటుంది వితౌట్ ఆస్కింగ్ ఎన్ అసిస్టెంట్, ఐ కెన్ జడ్జ్ మై మార్క్. ఐ నో వేర్ ద లెన్స్ ఎంత హైట్ వరకు వస్తుంది, ఇది ఎక్కడ ఏమవుతుంది. దిస్ జడ్జ్మెంట్ ఐ హ్యావ్ గెయిన్ ఓవర్ దిస్ ఎక్స్పీరియన్స్. డే 1 చేసినప్పుడు ఓకే మనం ఏం చేస్తే అదే యాక్టింగ్ అనుకుని చేస్తూ ఉంటాం. దట్స్ ప్రాబబ్లీ మోర్ వే ఆఫ్ న్యాచురలీ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనం పర్ఫామ్ చేసేటప్పుడు ద మూమెంట్ చేసే కెమెరా రోలింగ్ అంటేనే వీ ఆల్మోస్ట్ షట్ అవర్ హెయిర్, బట్టలు అవన్నీ నీటి ప్రాపర్ చూసుకొని దెన్ యూ రిహర్స్ యువర్ సెల్ఫ్, దెన్ బాట్. సో యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎన్ యాక్టర్. ట్రూ. అంటే ఒక డాక్టర్గా ఇంకోవైపు ఇంకొక యాక్టర్గా రెండు క్రిటికలే, ఎందుకంటే రెండు మనసు పెట్టి చేయాల్సిందే, మనసా వాచా కర్మణ చేయాల్సిందే. ఒక సర్జరీలో 0.1% పర్లేదు, మళ్ళీ రీటేక్ తీసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇంకొక ఛాన్స్ ఉండదు మీకు, ఎందుకంటే సర్జరీస్ చేసినప్పుడు కానీ ఒక పేషెంట్ని అనలైజ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ మన మైండ్ డివేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎలా చేస్తున్నారు? ఎందుకంటే పేషెంట్స్ మీరు బిజీగా ఉన్న టైంలో సపోజ్ ఎమర్జెన్సీ కాల్ వస్తే పేషెంట్తో మాట్లాడకపోతే రెప్యుటేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఎక్కడుండి కాల్స్ మాట్లాడినా వీళ్ళ దగ్గర మీకు మాట్లాడాల్సి ఉంటుంది. సో హౌ డూ యూ మేనేజ్ అండి? యాక్చువల్లీ దిస్ ఇనిషియల్ డేస్లో నాకు అర్థమయ్యేది కాదు, కానీ బట్ యాక్టింగ్ పర్స్పెక్టివ్ ఓకే మేడం, అంటే వాళ్ళు అనుకుంటారనేది అది నేను ఇప్పుడు అర్థమైంది నాకు. వెరీ మెడికల్ పర్స్పెక్టివ్ లైక్ మీరు అన్నట్టు దేర్ వేర్ టైమ్స్, అంటే ఆ మూమెంట్లో మనము లేకపోతే పేషెంట్ వీ వుడ్ హ్యావ్ లాస్ ద పేషెంట్ అని కొన్ని హండ్రెడ్స్ ఉంటాయి. ఐ ఇండిపెండెంట్లీ వుడ్ సే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఆ రోజు ఆ నైట్ కాల్స్ మేముండే అటెండ్ చేసి ఆ ఎమర్జెన్సీస్ ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ మోర్ దెన్ 300-400 లైఫ్స్ ఇండివిజువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రౌడ్ థింగ్ మేడం, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ బీన్ గివింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్. అదర్వైజ్ నథింగ్ బియాండ్ దట్ అండి. ఇట్స్ నథింగ్ దట్ ఐమ్ ట్రైంగ్ టు షో ఆఫ్, నేను ఏదో సేవ్ చేసేది ఇది ఏం లేదండి. అదే ఆపర్చునిటీ గాడ్ ఎవరికైనా ఇచ్చిందచ్చు, మనకు వచ్చింది. సో అండ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్ ఆ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యాంజియోగ్రామర్ అండ్ యాంజియోప్లాస్టీ, ఇమ్మెన్స్లీ యూ నీడ్ టు డివోట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్స్ టు ద పేషెంట్. అబ్సల్యూట్లీ, దాంట్లో సెకండ్ థాట్ లేదు. సో వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మీ ఇట్ ఈస్ ఓన్లీ హాస్పిటల్. ఈరోజు షూట్ లేదు, ఇది లేదు అంటే, అండ్ ఐ వర్క్ ఫర్ ఎ టీమ్ హియర్. దర్ ఆర్ టీమ్ ఆఫ్ 3 cardiologists with whom I work. So I'm always like full time, అంటే దాంట్లో మళ్ళీ నో మూవీ డిస్కషన్స్, అబ్సల్యూట్లీ నథింగ్ ఇన్ ద హాస్పిటల్. సో యూ వర్కింగ్, యూ ఫినిష్. వన్స్ యు ఆర్ అవుట్ దెన్ మేబీ ఈవినింగ్ 6 తర్వాత వన్స్ యు ఆర్ ఫ్రీ, అప్పుడు ఏమైనా మీటింగ్స్ ఉంటే వీ షెడ్యూల్ అంటూ. షూట్స్ అంటారా, షూట్స్ ఈజ్ బేసిక్లీ రిలేటివ్లీ కొద్దిగా ఈజీనే మేడం. బట్ వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ ఎమోషనల్ సీన్స్, వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ స్టంట్ సీక్వెన్సెస్, అక్కడ కూడా ఏంటంటే యూ నీడ్ టు బీ ఫోకస్డ్ ఫుల్ టైం. లైక్ మీరు అన్నట్టు ఐ కీప్ గెటింగ్ కాల్ సమ్ టైమ్స్, సార్ ఈసీజీలో ఇది చేంజెస్ ఉన్నాయి, పేషెంట్ ఇట్లా వచ్చారు, ఏం చేయమంటారు అని. మీరు లేరు కదా. సో జనరలీ మా టీం ఉంటుంది కాబట్టి సో వీ గైడ్ దెమ్, బట్ వీల్ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ బికాస్ దే కమ్ దేర్ బికాస్ మీరు ఉంటారు, అంటే మీరు ఉంటారనే అనుకున్నాం, అందుకనే వచ్చాం. సో ఆ ఫాలో అప్ చేయాలి. సో దీస్ థింగ్స్ దెర్ ఆర్ హర్డల్స్, బట్ అన్నీ మనకి కేక్ వర్క్ లాగా ఉండవు కదండి. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మీడియా తీసుకున్నా ఏ అదర్ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఒక కంటిన్యూస్గా ఒక 10-15 minutes మనకు కంటిన్యూస్ కాల్స్ వచ్చినా మాట్లాడినా కూడా ఆఫీస్కి వచ్చారా వీళ్ళు ఇంకేం చేస్తున్నారు, ఫోన్స్ చూడండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదేమి ఎగ్జంప్షన్ నేను అనుకోను, డెఫినెట్గా అది కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. డైరెక్టర్ వాచెస్ ఎవ్రీథింగ్ అండి, ప్రొడక్షన్ వాళ్ళు వాచెస్ ఎవ్రీథింగ్. We should not మోస్తారు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ మోసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఏంటంటే ఈ లో ఐక్యూ వల్ల సగం పని ఇదే చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. సో పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. నేను కొద్దిగా స్పేడ్ అని నేను అనుకుంటున్నాను, ఐ డోంట్ నో వాట్ ఈస్ మై బిహైండ్. డాక్టర్ని వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందని ఐ ఆల్వేస్ ఫీల్, బట్ ఐ నెవర్ గివ్ దెమ్ ఎ ఛాన్స్. ఇనిషియలీ ఐ హ్యావ్ సంథింగ్, ఐ రిక్వెస్ట్ అండ్ డూ ఇట్. ఐ ట్రై టు బీ ఆన్ టైమ్. మన వర్క్ వరకు వీ ట్రై టు డూ ఇట్ అట్ మోస్ట్ విత్ గుడ్ సిన్సియారిటీ అని నేను అనుకుంటున్నాను. ఏ ఫీల్డ్లో అయినా సరే కొత్త వాళ్ళు వస్తే కనుక, కొత్త వాళ్ళు వర్క్ చేయడానికి, అది మీడియా అవనండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, పర్టికులర్గా ఒక ఫీల్డ్ అని నేను చెప్పట్లేదు, ఉన్నప్పుడు అక్కడ ఉన్న లో క్యాడర్ పీపుల్ అనండి, లో క్యాడర్ ఇన్ ద సెన్స్ అది ఫైనాన్షియల్గా కాదు, అక్కడ వర్క్ చేసేవాళ్ళలో క్లర్క్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అని అనుకుంటే ప్రతి గ్రేడ్లోనూ కొత్త వాళ్ళని చూసే విధానంలో కొంత మార్పు మనం చూస్తాం డెఫినెట్గా. సో మీరు ప్రాబ్లం ఫేస్ చేయలేదా? ఆర్డినరీగా కాదండి, అంటే నాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మూవీ ఇండస్ట్రీ కూడా నేను ఐ కెన్ అండర్స్టాండ్. యూ కమ్ అక్రాస్ డాక్టర్స్ హూ ఆర్ సో బ్లడీ జెలస్, so bloody egoistic. I mean,
అంటే ఐ వాజ్ షాక్డ్ ఇన్ ద ఇనిషియల్ డేస్. నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే ఓకే దే మస్ట్ బి ఫీలింగ్ ఓకే మనోడు ఎవడో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, వి షుడ్ బోర్డ్ హిమ్. దెర్ వర్ టైమ్స్ దెర్ వర్ లెటర్స్ రిటర్న్ అబౌట్ మీ టు ద మేనేజ్మెంట్. వీడికి మాత్రం ఎందుకు షూటింగ్కి వెళ్తాడు, వీడి మాత్రం ఎందుకు. ఈవెన్ టిల్ డేట్ ఐ ఫేస్ దట్ ప్రాబ్లమ్. ఈరోజు కూడా ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. పీపుల్ స్టిల్ క్రిబ్, బట్ ఐ థింక్ ప్రాబ్లీ ద మోర్ దే క్రిబ్, ఐ థింక్ ద మోర్ ఐఎమ్ గ్రోయింగ్. సో ఐ వాంట్ దెమ్ టు క్రిబ్. దెర్ ఆర్ అంటే లైక్ మా సీనియర్ ఆఫీసెస్, ఇంక్లూడింగ్ ఆఫీసెస్, మేనేజ్మెంట్లో సీనియర్ ఆఫీసెస్, పీపుల్ స్టిల్ క్రిబ్. Unfortunately, I mean, I was thinking there is somewhere someone should feel support లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఆ ఒక్క విషయంలో ఐ షుడ్ థ్యాంక్ అవర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మ్యామ్. ఐ మీన్ హర్ సపోర్ట్ వాజ్ ఇమెన్స్ ఫర్ మీ. సో ఈజ్ మై చీఫ్ డాక్టర్ తృప్తి అని ఉన్నారు. దీస్ ఆర్ 1 or 2 people who stood for me. బట్ ఐ స్టిల్ ఫేస్ దట్. ఇండస్ట్రీలో అంటే అది మీకు ఇంకా మీరు మన వర్క్ చేశారు, సో యూ నో. నిజంగా అండి, అంటే మనకొచ్చి కింద చాలా వాళ్ళకి మినిమం 10th క్లాస్ కూడా చదువు ఉన్నాడు పక్కాగా. ఈ మధ్య చదువు కూడా అబద్ధం చెప్పేస్తున్నారు. ఎంత చదివేసామండి అయినా కూడా మీ పని చేస్తున్నాం. అది చాలా దారుణమైన విషయం. ఆఫీస్కి వెళ్తే సపోజ్ మీరు మీ టైం బాగాలేక ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఫోటో వెళ్ళి బై మిస్టేక్ వెళ్ళారనుకోండి, గాడ్స్ గ్రేస్, థ్యాంక్ గాడ్, నాకు ఈ రోజు వరకు ఇది రాలేదు. వస్తే వెళ్తానండి. ఇక్కడ వెళ్ళను, చెన్నైలో వెళ్తాను మేడం. చెన్నైలో ఐ విల్ డూ ఇట్. చెన్నై దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండి. చెన్నై పీపుల్ ఐ మీన్ డూ ఎనీథింగ్ ఫర్ క్యారెక్టర్. దే విల్ డై టు వర్క్ ఫర్ ఎ ఫిల్మ్. నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇక్కడ నాకు ఇంకా ఎట్లో బై గాడ్స్ గ్రేస్ ఇంకా ఇది వరకు రాలేదు. బికాస్ హియర్ యూఆర్ కనెక్టెడ్ విత్ ద డైరెక్టర్స్ అట్ డైరెక్టర్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ టీమ్ లెవెల్. సో యూ కెన్ ఆల్వేస్ మేక్ ఎ రిక్వెస్ట్. అండ్ నౌ దట్ యూఆర్ బిట్ నోన్, సో మనకి ఇది వరకు లేదు. బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ ఎ ఐ ఆన్ యూ, వాచ్ యూ, ఇవన్నీ న్యాచురల్ థింగ్స్.